ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొకసారి ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి స్తుతించడానికి, అలాగే ప్రభువుని గణపరచడానికి ప్రభు చూపిన ఈ మంచి కృప కొరకై దేవునికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి గొప్పవారు, ఆత్మీయులు, అపోస్తులు, మరి ఆత్మీయ తండ్రి గారైన నాన్నగారికి, అమ్మగారికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే భారభరితముగా నాన్నగారి బాధ్యతను, సంఘాన్ని, దేవుడిచ్చిన ఆత్మలను కాయిచు మనలను పరలోక రాజ్యానికి సిద్ధపరచాలని మరి ప్రయత్నం చేస్తున్నటువంటి దైవజనులు రావుసు అయ్య గారికి, కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి తమ్ముడు విజయ్కి నా హృదయపూర్వకమైన వందనాలు, కూడి వచ్చిన సంఘం అంతటికీ నా హృదయపూర్వకమైన వందనాలు, పెద్దలందరికీ వందనాలు. చాలా సంతోషం ఇలా మీ మధ్యలో ఉండడం అనేది. మరి దైవజనులు మరి రాజు అయ్య గారు చక్కటి ప్రేమ కలిగిన దైవజనులు, తగ్గింపు కలిగిన దైవజనులు, మరి ప్రేమతో మమ్మల్ని పిలవడం, నన్ను వచ్చినప్పటి నుండి ఒక తమ్మునిగా ప్రేమించి చక్కటి ప్రేమను చూపిస్తూ మంచి ఆదరణ ఇస్తున్న మరి మా అన్నగారికి, దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను తమ్మునిగా ప్రేమించి మీరు చూపిస్తున్న ప్రేమ చాలా సంతోషం. ప్రభు, నేను ధన్యుణ్ణి. ముఖ్యంగా మీతో కలవడం, సంఘంలో దేవుని వాక్యాన్ని అందించడం అనేది ప్రభు ఒకరి పట్ల ఒకరికి ఆ ధన్యత. ఆమేన్. మరి వచ్చినప్పటి నుండి మన ప్రియులు, సహోదరులు మరి ఇమ్మానుయేల్ అన్న గారు మరి తీసుకురావడం, అలాగే ట్రాన్స్పోర్ట్ విషయంలో చక్కగా దగ్గరుండి పరిచయం చేశారు. అన్నగారికి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. చాలా సంతోషం. రాత్రి ప్రభు నాతో మాట్లాడాడు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభు నాతోనే మాట్లాడాడు అన్న వాళ్ళు మాత్రమే చెప్పండి. మంచిది. ఒక 2-3 విషయాలు చెప్తాను. గత రాత్రి మరలా దైవజనులు గుర్తు చేశారు కదా కుటుంబ ప్రార్థన గురించి. కుటుంబ ప్రార్థన చేసేవాళ్ళు తర్వాత రాను రాను పనులు ఎక్కువైపోయి, బాధ్యతలు ఎక్కువైపోయి మర్చిపోయారు. చేయండి ఖచ్చితంగా. కుటుంబ ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది, చేయకపోతే ఏం కలుగుతుంది అనే ఆ సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత ప్రతిరోజు 3 గంటలకి ఎంతమంది లేస్తారు? వేకుజాములో 3 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకు కాదు. ఎవరు మధ్యాహ్నం అంటున్నారు? మధ్యాహ్నం లేస్తామంటున్నారు ఎవరో. మరి వేకుజాములో 3 గంటలకి ఎంతమంది లేస్తారు? అంటే మిమ్మల్ని ఏదో లేయని వాళ్ళని తక్కువ అంచనా చేయడం కాదు. ఎంతమంది 3 గంటలకి లేచే అనుభవం ఉన్నది? ఎత్తితే ఏమవుతుందో, ఎత్తకపోతే ఏమవుతుంది అన్నట్టు ఉన్నారు మీరు. సరే, 3 గంటలకి లేచే అనుభవం అనేది చాలా ప్రత్యేకమైనది. దైవజనులు చెప్తూనే ఉంటారు సందేశాలు. వేకుజాములో ప్రార్థన చేయడం అనేది, చెప్పండమ్మా పెద్దలు, అయ్యా చెప్పండి పెద్దలు, వేకుజాములో ప్రార్థన చేయడం అనేది ప్రతిరోజు 3 గంటలకు లేచి దేవుణ్ణి స్తుతించాలి. గత 2015వ సంవత్సరం నుండి ఈ రోజుటి వరకు 3 గంటలకి నేను, నా భార్య అనగా పాస్టర్ గారు ఇద్దరం లేచి 3 గంటల నుంచి 4 గంటల వరకు కేవలం స్తోత్రాలు మాత్రమే చెల్లిస్తాం. అలా స్తోత్రాలు చెల్లించినప్పుడు ఎన్నో కార్యాలు మేము చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. ఇందాక దైవజనులు చెప్పినట్లు స్తుతి స్తోత్రాలలో బలము, శక్తి. స్తుతి స్తోత్రాలు చెల్లించినప్పుడు సముద్రాలు చీలిపోయాయి. స్తుతి స్తోత్రాలు చెల్లించినప్పుడు బంధకాలు తెగిపోయాయి. స్తుతి స్తోత్రాలు చెల్లించినప్పుడు సంఖ్యలు తెగిపోయాయి. కుటుంబాన్ని బంధకాలతో బంధించి వేసింది అపవాది. అనేక మంది జీవితాల్లో సంఖ్యలతో ముడివేయబడ్డారు. ఆ సంఖ్యలు, ఆ బంధకాలు తెగిపోవాలంటే
కేవలం స్తుతి స్తోత్రాలే మార్గము. అందుకని ప్రేమతో హృదయపూర్వకంగా చెప్తున్నాను, ఈరోజు నుండి కనీసం 3 గంటలకి లేదా 3:30కి లేచి ఒక అరగంట సేపు అయినా, ఒక గంట సేపు అయినా స్తుతి స్తోత్రాలు చెల్లించండి. ఆ రోజు దినాన్ని ప్రారంభించండి. అది వరకు చూడని కార్యాన్ని ఆ రోజు మీరు చూస్తారు. ఆమేన్, హల్లెలూయా. మొదటిగా స్తుతి స్తోత్రాలు చెల్లించాలి. తర్వాత కుటుంబ ప్రార్థన ఉదయము సాయంత్రం. తర్వాత దేవునికి ఇచ్చే విషయంలో మాత్రం ఎప్పుడు కూడా ప్రభు కృపను బట్టి చిన్న వయసులో నేను నేర్చుకున్నాను, దేవునికి 50% తీస్తాను నేను. 50% 100కి. సహజంగా 100కి దశంభాగం తీయాలి. కానీ ప్రభు నన్ను ప్రేమించి, నన్ను ప్రేరేపించి దేవుని పని అధికంగా చేయాలి, దేవుని పరిచర్య కొరకు అధికంగా చేయాలని 100కి 50% మేము తీర్మానం చేసుకొని అలా తీస్తున్నాం పక్కకి. మరి ఇచ్చే విషయంలో కూడా మీరు వెనక్కి వెళ్ళకండి. ఈ 3 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. తప్పకుండా ప్రభు ఆశీర్వదిస్తాడు. ఈ 3 సందేశాల వివరణ దైవజనులు చెప్పారు. ఇంకా కావాలంటే మరి నేను ఏదో చెప్తున్నాను కాదు, అప్పుడప్పుడు మీకు వీలైతే ఈ 3 సందేశాల వివరణ నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, బండి స్టీఫెన్ పాల్ అని. మీరు ఎవరు నాకు చూడకండి, అయ్యగారిదే చూడండి. కేవలం సబ్స్క్రైబ్ చేయండి, చేస్తే నాకు అంత ఇంత మేలే కదా. ఈ 3 సందేశాల వివరణ అందులో ఉంటుంది. దైవజనులు చెప్పే సందేశాలు ఉన్నాయి, దేవుడు మాతో మాట్లాడిన విషయాలు కూడా ఉన్నాయి. బండి స్టీఫెన్ పాల్ అని యూట్యూబ్ ఛానల్లో ఈ సందేశాలన్నీ ఉన్నాయి. మీరందరూ అప్పుడప్పుడు వీలైతే చూడండి, లేకపోతే లేదు. మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం ఇక ఆలస్యం లేకుండా. కీర్తనలు 65వ కీర్తన 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు. తలలో పైకి ఎత్తుదాం. చాలామందికి ఒక ఆలోచన ఏంటంటే, దేవుణ్ణి ఈనాటి క్రైస్తవులు కొన్ని స్థలాలకు మాత్రమే పరిమితం చేశారు. ఈ మాట చెప్పి నేను వాక్యంలోకి వెళతాను. దేవుణ్ణి చాలామంది కొన్ని స్థలాలకు పరిమితం చేశారు. అదేంటంటే, ఫలానా స్థలంలోకి వెళితే దేవుడు అక్కడున్నాడు, అక్కడ మేలు చేస్తున్నాడని అక్కడికి పరుగులు తీస్తున్నారు. వేల మంది జనులు ఆరాధిస్తూ ఉంటే ప్రభు అక్కడ ఉన్నాడని అక్కడికి సంఖ్యను చూసి పరుగులు తీస్తున్నారు. పోలి ఫలానా ఊరికి వెళితే అక్కడ దేవుడు అద్భుతాలు చేస్తున్నాడని ఆ అద్భుతాలను చూసి పరుగులు తీసేవాళ్ళు చాలామంది ఉన్నారు. హిందువులు వారికి ప్రత్యేకమైన దేవస్థలాలు ఉన్నాయి. వారు ఆ స్థలాలకు వెళ్ళి ఆరాధించుకోవడం, పూజించుకోవడం అనేది అది వారి బాధ్యత. అది వాళ్ళు అలా నిర్ణయించుకున్నారు. అదే క్రమంలో క్రైస్తవులు కూడా ఏం చేశారంటే, యేసు ప్రభు ఫలానా స్థలంలో ఉన్నాడని, ఫలానా ఊర్లోనే ఉన్నాడని, ఫలానా సేవకుల దగ్గరే ఉన్నాడని ఇలా ఊర్లకి పరిమితం చేశారు యేసు ప్రభుని. అవునంటారా కాదంటారా? ఎవరు పలకట్లేదు మీరు. ఫలానా ఊరికి వెళితే ఏం జరుగుతున్నాయి? అద్భుతాలు జరుగుతున్నాయి. ఫలానా స్థలానికి వెళితే కార్యాలు జరుగుతున్నాయని స్థలాలను బట్టి, సంఖ్యను బట్టి పరుగులు తీస్తున్నారు చాలామంది. అసలు యేసు ప్రభు ఏమన్నాడంటే, నేను ఆ స్థలంలో లేను, ఈ స్థలంలో లేను, వేల సంఖ్యలో ఉన్న వారి మధ్యలో నేను ఉంటాను అనలేదు. కానీ అన్ని స్థలాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. మనం ఆరాధిస్తున్న ప్రతి స్థలంలో ప్రభు ఉన్నాడు. ఒంటరిగా ఉన్నా ప్రభు ఉన్నాడు, 10 మంది మధ్యలో ఉన్నా ప్రభు ఉన్నాడు. ఏ స్థలానికి వెళ్తే ఆయన అక్కడే ఉన్నాడు. ఆయన ఉన్న స్థలాన్ని విడిచిపెట్టి ఆయన లేని స్థలాలకు పరుగులు తీస్తున్నారు. నిశ్చయముగా మన మధ్యలో ప్రభు మాత్రమే ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన మన ముందు, మన ప్రక్కల, మన వెనకాల, చుట్టూ ఆవరించి ఉన్నాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. గనక ఆయన అన్ని స్థలాలలో ఉన్నాడు.
అంతేగాని ఇక్కడ అక్కడ అనేది ఏమీ లేదు. మంచిది, చదువుకున్న వాక్యంలోకి మరలా వెళ్దాం. ఒక్కసారి చదవండమ్మా. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరులో నీ యొద్దకు వచ్చేదారు. తలలు పైకెత్తుదాం. మనం ఆరాధించే యేసు క్రీస్తు ప్రభువుకి, దేవునికి ఒక పేరు ఉంది. చాలా పేర్లు ఉన్నాయి, చాలా నామాలు ఉన్నాయి. అయితే అందులో ఉన్న ఒక పేరు ఏమిటంటే ప్రార్థన ఆలకించువాడు. ఆయన పేరు ఏం పేరమ్మా? ప్రార్థన ఆలకించేవాడు. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ముక్కోటి దేవుళ్ళు, దేవతలని చెప్పుకునే వాళ్ళు, పిలువబడుతున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. కానీ ఏ ఒక్కరికి పెట్టబడినటువంటి పేరు, ఏ ఒక్కరికి చెప్పనటువంటి పేరు కేవలం మనం ఆరాధించే యేసు ప్రభుకు మాత్రమే ఉంది. అదేమిటంటే ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయన ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థన వినేవాడు, ప్రార్థనకి జవాబిచ్చేవాడు. చూడండి, ఒక వ్యక్తి ఇల్లు కాలిపోతుంది, ఒక మనిషి ఇల్లు కాలిపోతుంది. ఆయన చనిపోయి అక్కడ పడుకోబెట్టబడ్డాడు, అతని ఇల్లు కాలిపోతుంది. మనం వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి చెవులో ఇలా మైక్ సౌండ్ పెట్టి, నీ ఇల్లు కాలిపోతుంది, వెంటనే ఆ ఫైర్ ఇంజన్కి ఫోన్ చేసి నీ ఇంటిని కాపాడుకుంటే లేస్తాడా? ఎందుకని? ఆయనలో జీవం లేదు, చనిపోయాడు. కానీ మనం ఆరాధించే యేసు క్రీస్తు ప్రభు జీవము కలిగిన దేవుడు, మరణాన్ని జయించినవాడు, మరణపు ముళ్ళును విరిచినవాడు, మూడవ దినమున మృత్యుంజయుడిగా తిరిగి లేచినవాడు ప్రభు అయిన యేసు క్రీస్తు. గనుక ఆయన ఉన్నవాడు, వినేవాడు, ప్రార్థనకి జవాబిచ్చేవాడు. నిశ్చయముగా ఆయన సజీవుడై ఉండి మనం చేసే ప్రార్థన వింటున్నాడు. అందుకే ఈరోజు కుల మతాలు లేకుండా, ఈ కులం ఆ కులం అని లేకుండా, ఈ మతం ఆ మతం అని లేకుండా, ఈ జాతి ఆ జాతి అని లేకుండా, మనిషి అని పిలువబడుతున్న ప్రతి వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వస్తే కాదనకుండా హత్తుకొని కౌగిలించుకొని మేలు చేసి జీవాన్ని ఇచ్చాడు ఆయన. ఆమెన్, హల్లెలూయా. నా భార్య వైశ్యాస్. కులం అని చెప్పుకోవాల్సిన పని లేదు, నేను ఎప్పుడు చెప్పుకోను, ప్రస్తావన వచ్చిందేమే చెప్తున్నాను. వైశ్యాస్, శెట్టి గారు అంటారు కదా, వైశ్యాస్ కులం. వాళ్ళకి ఒక కొట్టు ఉంది, కొట్టు, చిల్లర కొట్టు. ఒకసారి సువార్త పేపరు వాళ్ళ కొట్టు దగ్గరికి వచ్చింది. మరి ఎలా వచ్చిందో తెలియదు. ఆ ఊరిలో ఉన్న మందిరానికి వెళ్ళేవాళ్ళు అక్కడక్కడ పంచుతూ ఉంటే అది ఆ కొట్టు దగ్గరికి వచ్చింది. చిన్న వయసులోనే చదివి, అప్పుడు వివాహం కాలేదు, చిన్న వయసులోనే స్కూల్కి వెళ్ళేది. అప్పుడు నా భార్య వాళ్ళ అక్క ఇద్దరు ఒక మాట అనుకున్నారట, ఇందులో ఒక వ్యక్తి జైలుకి వెళ్ళాడు, యేసు ప్రభుని వాళ్ళు నమ్ముకుంటే దేవుడు వాళ్ళకి మేలు చేశాడని వీళ్ళిద్దరు అనుకున్నారు, అక్క చెల్లెలు. మనం కూడా యేసు ప్రభుకి ప్రార్థన చేసుకుందాం, దేవుడు మేలు చేస్తాడని అనుకున్నారు. ఆ రోజు నుండి తెలిసి తెలియని ప్రార్థన, యేసయ్య నన్ను నా ఇంటిని కాపాడని ప్రార్థన చేసుకున్నారు. అలా ప్రార్థన చేసుకోవడం ద్వారా దేవుని మహాకృపను బట్టి దేవుడు బాలుడైన సమూయేలును దర్శించినట్లు అప్పటి నుండి జరగబోయే భవిష్యత్తులో జరగబోయే దర్శనాలను, ఆ కళలను దేవుడు ఇవ్వడం ప్రారంభించాడు. దేవుడు ఏదైతే చూపించాడో అదే జరిగేది. తర్వాత ఒకరోజు వాళ్ళ నాన్నగారు సరుకులు తీసుకొద్దామని వెళ్ళాడు ఆటోలో, క్రింద పడిపోయి కాళ్ళు కొంచెం ఫ్రాక్చర్ అయిపోయింది. అప్పుడు వీళ్ళిద్దరు అనుకున్నారట, మనం యేసు ప్రభుని అనుకున్నందుకే నాన్నకి యాక్సిడెంట్ అయ్యింది, అంటే మన ఇంటి దేవుణ్ణి విడిచిపెట్టి యేసు ప్రభుని నమ్ముకున్నాం గనక, అనుకుంటున్నాం గనక మన నాన్నకి. అందరు ఇక్కడే ఉన్నారా మీరు? మరి పలకండి కాస్త. మేము ఉపవాసం అయ్యా, పలకకూడదు, పలికితే శక్తి పోతుంది.
ఇంటి దగ్గర గలగలగలగల మాట్లాడతారా? మీరు కాదులేండి కొందరు. ఇక్కడికి వచ్చిన మాత్రం మేము యేసు ప్రభుని అనుకున్నందుకే, మన ఇంటి దేవుణ్ణి కాదని అనుకున్నందుకే నాన్నకి ఏమైంది? యాక్సిడెంట్ అయ్యింది. ఇప్పుడు చాలా మందిలో ఇలాగే ఉంది కదా, ఇలాగే ఉంది అని మనం యేసు ప్రభుని అనుకోకూడదు, మౌనంగా ఉందాం అనుకున్నారు. ఒకరోజు స్కూల్కి వెళ్ళింది. మధ్యాహ్నం సమయంలో అనుకోకుండా ఉన్నట్టుగా 2 కళ్ళు పోయాయి. అంటే 2 కళ్ళు కనపడకుండా గుడ్డిదైపోయింది. కళ్ళు మూతపడ్డాయి, తేరాడుతూ ఉంది. ఇంటికి వేరే వాళ్ళు చేయి పట్టుకొని తీసుకొచ్చారు, ఇంట్లో కూర్చోబెట్టారు, హాస్పిటల్ అన్నీ చూయించారు, కానీ కళ్ళు రాలేదు. ఆ రోజు ఒక ప్రార్థన చేసుకుంది, ప్రభువా నిన్ను మేము విడిచిపెట్టాం, అయితే నాకు మరలా కళ్ళివ్వు, నిన్నే నమ్ముతామని ప్రార్థన చేసుకుంది. ఆ రోజు సాయంత్రానికి కళ్ళు తెరవబడ్డాయి. ఆమేన్, హల్లెలూయా. ఆ సాక్ష్యం కూడా ఉంటుంది. తర్వాత నెమ్మదిగా యేసు ప్రభుని తెలుసుకొని, ఆ తర్వాత రక్షణ పొందుకొని, మా ఆత్మీయ తండ్రి ఆలగడ్డల పౌలయ్య గారు ఉంటే ఐపీసీ అయ్యగారి ద్వారా రక్షణ పొందుకొని దేవుని ప్రణాళికలో ఈరోజు ఇరువురం కలిసి హిందువుల ప్రాంతంలో దేవుని సేవను చేస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు మనిషి అని పిలువబడుతున్న ప్రతి వ్యక్తికి దేవుడు. కుల మతాలు ఏం లేవు ఆయనకి, ఎత్తు రంగు ఏమీ లేదు. దరిద్రులమైన ధనవంతులమైన, గొప్పవాళ్ళమైన పేదవాళ్ళమైన, మనకి ఏమున్నా ఏం లేకపోయినా మనిషి అని పిలువబడుతున్న ప్రతి వ్యక్తికి ఆయనే దేవుడు. అందుకే ఆయన ప్రార్థన వింటున్నాడు. ఆయన ప్రార్థన వినడం మాత్రమే కాదు, ప్రార్థనకి జవాబిచ్చేవాడు ఆయన. ప్రార్థనకి జవాబు ఇవ్వడమే కాదు, మన అక్కరలు తీర్చి మన ఆశను తృప్తిపరిచే దేవుడు. ఆ దేవుడైన ఆయనని ఈరోజు ఈ స్థలంలో మనం ఆరాధిస్తున్నాం. అందుకే ప్రభు అంటాడు, నేను ప్రార్థన ఆలకించువాడను. మనకు వచ్చిన ఒక సమస్య ఏమిటంటే, పెద్ద సమస్య. అదేమిటంటే అందరినీ నమ్ముతాం కానీ దేవుని మాత్రం నమ్మం. ఇదే పెద్ద సమస్య. అందరినీ నమ్ముతాం, దేవుణ్ణి నమ్మం. చూడండి, మనకు ఏదైనా ఒక అవసరత వచ్చింది, ఎంఆర్ఓ ఆఫీసుకే వెళ్ళాం, పోనీ ఎండి ఆఫీసుకే వెళ్ళాం, పోనీ గవర్నమెంట్ ఆఫీసుకే వెళ్ళాం. అయ్యా మాకు పలాంది కావాలి, పలానా సమస్య వచ్చింది, మీరు చేయండి అని అడిగామనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు? మీకేం కావాలో ఒక లెటర్ రాసి మీరు సంతకాలు పెట్టి ఆ అర్జీ ఇచ్చి వెళ్ళండి అంటారు. అర్జీ అంటారు కదా, అర్జీ ఇచ్చి వెళ్ళండి అంటారు. సరే, మనం అర్జీ ఇచ్చి మనకేం కావాలో అన్నీ రాసి సంతకాలు పెట్టి అర్జీ ఇచ్చి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారు? ఇంటికి ఎలా వెళ్తారా? నడుచుకుంటూ వెళ్తామంటారా? ఎలా వెళ్తారు ఇంటికి? ఎలా వెళ్తారమ్మా? ఏం మాట్లాడుకుంటారు తెలుసా? ఫలానా ఎంఆర్ఓ గారు, పోనీ ఫలానా ఆఫీసర్ గారు మనకేం కావాలో రాసి సంతకాలు పెట్టి ఇవ్వమన్నాడు, మనం ఇచ్చానురా, ఇక మనకేం తిరుగులేదు, ఆయన మన పని చేస్తాడని నవ్వుకుంటూ సంతోషంగా హృదయంలో ఆనందంతో ఇంటికి వస్తారు. అవునా? నేను ఒక మాట అడుగుతాను, మన పని ఇంకా జరిగింది అప్పటికి? మనం ఇచ్చింది ఆయన చేస్తాడో లేదో మనకు తెలుసా? అవుతుందో లేదో కూడా తెలియదు, చేస్తాడో లేదో కూడా తెలియదు, కనీసం చూస్తాడో లేదో కూడా తెలియదు. మరి ఇంకా పని జరగలేదు, చేస్తానని మాట ఇచ్చాడు, చేస్తాడో లేదో కూడా తెలియదు. మరి ఏం తెలియకపోయినా, పని జరగకపోయినా, ఆయన ఇచ్చిన మాటను బట్టి మనం అంత సంతోషంగా ఇంటికి వస్తే, యేసు క్రీస్తు ప్రభు చేస్తానన్న మాట తప్పకుండా చేస్తాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనిషి చెప్పిన మాటను బట్టి అంత సంతోషంగా ఇంటికి వెళ్తూ ఉంటే, ఒక మనిషి చెప్పిన మాటను బట్టి ఆనందంగా ఇంటికి వెళితే, దేవుని సన్నిధికి వచ్చాం, దేవునితో మా మనవులు చెప్పుకున్నాం, ప్రభుకి నాకు కావలసినవన్నీ చెప్పాను, నా అక్కర చెప్పాను,
నా అనారోగ్యాన్ని చెప్పాను, నా వ్యక్తిగత జీవితాన్ని చెప్పాను, ఆయనతో చెబితే తప్పకుండా చేస్తాడు అనే ఆ సంతోషంతో ఎందుకు తిరిగి ఇంటికి వెళ్ళలేకపోతున్నాం? ఎందుకని ఆనందంగా ఇంటికి వెళ్ళలేకపోతున్నాం? ఎందుకని ప్రభుతో చెబితే ఇక చేస్తాడు అనేటువంటి ఆ ధైర్యంతో ఇంటికి ఎందుకని వెళ్ళలేకపోతున్నాం? ఎందుకో తెలుసా? ఒక మనిషిని నమ్మినంతగా దేవుని నమ్మలేకపోతున్నాం. ఒక అధికారిని నమ్మినంతగా దేవుని నమ్మలేకపోతున్నాం. ఒక వడ్డీ వ్యాపారస్తుని నమ్మినంతగా దేవుని నమ్మలేకపోతున్నాం. ఒక డాక్టర్ని నమ్మినంతగా దేవుని నమ్మలేకపోతున్నాం. మన బంధువులని నమ్మినంతగా దేవుని నమ్మలేకపోతున్నాం. మన స్నేహితులను నమ్మినంతగా దేవుని నమ్మలేకపోతున్నాం. అందుకే కార్యాలు చూడలేకపోతున్నాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి మనం ఆలోచించాలి. 2016వ సంవత్సరంలో నేను ఒకసారి ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడిని ఒక ప్రశ్న అడిగాను. ప్రశ్న అంటే మాట్లాడుకున్నట్లుగా, ప్రభువా, ఎంతోమంది నీ మందిరానికి వస్తున్నారు, వెళుతున్నారు, కానీ చాలామంది జీవితాల్లో కన్నీళ్ళు అలాగే ఉన్నాయి, వ్యాధులు అలాగే ఉన్నాయి, రోగాలు అలాగే ఉన్నాయి, అప్పులు అలాగే ఉన్నాయి, వారి పరిస్థితి అలాగే ఉంది. కొంతమంది బాగుపడుతున్నారు, కొంతమంది బాగుపడట్లేదు. ఏమిటి దీనికి గల కారణం అని ప్రభువుని నా మనసులో అలా మాట్లాడుకుంటూ అడిగి అలాగే ప్రార్థనలో ఉంటే ప్రభు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. ఏమన్నాడు తెలుసా? నా కుమారుడా, ఈ ప్రజలు ఒక మనిషిని నమ్మినంతగా నన్ను నమ్మలేకపోతున్నారు. ఈ లోక అధికారులను నమ్మినంతగా నన్ను నమ్మలేకపోతున్నారు. అందుకే వారి జీవితాల్లో కార్యాలు చూడలేకపోతున్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనుషులను నమ్మి నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనుషులను నమ్మి మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనుషులను నమ్మి ఆస్తిపాస్తుల్ని పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనుషులను నమ్మి ఉద్యోగాలను పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనుషులను నమ్మి శరీరాన్ని అమ్ముకున్న వాళ్ళు, పాడు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుని నమ్మి నష్టపోయిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఆమేన్, హల్లెలూయా. మనుషులు నమ్మి అన్నీ పోగొట్టుకున్న వాళ్ళు చివరికి జైలు పాలైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారితో నేను ఎక్కువ సహవాసం చేశాను. మరి చెప్పొచ్చో లేదో క్షమించాలి. నేను నాకున్న ఆ కొద్ది పరిమితిలోనే కొంతమందితో ఎక్కువ సహవాసం చేశాను పాస్టర్ గారితో. నేను ఎవరితో అయితే పాస్టర్లతో సహవాసం చేశానో, నేను సహవాసం చేసిన అందరితో మోసపోయాను, నష్టపోయాను, ఆర్థికంగా కూడా మీద పడ్డాయి. అది ఎలా తెలిసింది అంటే, ఒకసారి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక దర్శనం చూపించాడు. అదేంటంటే, నేను నా భార్య, నేను ఎవరితైతే నమ్మానో, ఎవరితైతే సహవాసం చేసి వాళ్ళని ప్రేమించామో ఆ పాస్టర్ గారు, ఆ కుటుంబం, మేమందరం ఒక కుటుంబం, నా కుటుంబము ఆ పాస్టర్ గారి కుటుంబం మందిరంలో ఉన్నాం. ఒక పెద్ద శబ్దం వచ్చింది, పెద్ద శబ్దం వినపడింది మాకు. ఏమిటి శబ్దం వస్తుంది అని ఆ మందిరంలో నుంచి బయటికి వెళ్ళి చూస్తే, ఈ ప్రక్కేమో ఇల్లు, బాగా కనపడుతున్న ఇల్లు భూమిలోకి కూరుకుపోయింది. అలాగే ఉన్నట్టుగానే ఉండి, ఇటు ప్రక్కేమో ఇల్లు పైకి ఎత్తబడుతుంది, ఈ పక్కేమో ఇల్లు ఆకాశం పైకి వెళ్ళిపోతుంది, ఇటు ప్రక్కేమో ఇల్లు కూలిపోయింది. ఆ శబ్దం వచ్చింది. తర్వాత ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభుని అడిగాం, ఏంటి ప్రభు ఈ దర్శనం అర్థం ఏమిటి అంటే, ప్రభు నాతో మాట్లాడాడు. ఏమిటో తెలుసా? నేను ఎవరితో అయితే సహవాసం చేస్తున్నానో, ఎవరినైతే నమ్మానో, ఎవరినైతే గొప్పగా పెట్టుకుని అన్నీ చేశానో, వారి ద్వారా నీ ఇల్లు కూలిపోయింది అన్నాడు ప్రభు నాతో. ఆ వ్యక్తి కనబడుతున్నాడు దర్శనంలో, ఆ సేవకులు కనబడుతున్నాడు దర్శనంలో. అది ఎలా ప్రభు అంటే, ఏం లేదు, నాతో ఉన్న ఆ దేవుని సేవకులు ఒక ప్రక్కేమో నన్ను గొప్పగా హెచ్చించినట్లుగానే ఉన్నాడు, ఒక ప్రక్కేమో అన్న శ్రీపినన్న మీకేమిటి, అయ్యో రాజయ్య గారు మీకేమిటి అయ్యా, అయ్యో మీరు గొప్పవాళ్ళు, మీరు అది ఇదే, ఒక ప్రక్కేమో పొగినట్లుగానే ఉన్నాడు, ఇంకో ప్రక్కేమో అందరు ఇక్కడ చూడండి, ఒక ప్రక్కేమో ఏం చేస్తున్నాడు ఆయన, ఒక మనసు, ఇంకో మనసు కూల్చే మనసు.
నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనుషుల్ని నమ్మి నష్టపోయిన వాళ్ళు, పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. దేవుని నమ్మి నష్టపోయాం, పోగొట్టుకున్నామని చెప్పేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. దేవుని నమ్మిన వాళ్ళు దీన స్థితిలో ఉన్న, ఏ స్థితిలో ఉన్నా దేవుడు సంపన్న స్థితిలోనికి తీసుకొని రాగలడు. ఆ సాక్ష్యానికి నిర్వచనమే మన సంఘము. ఆమేన్, హల్లెలూయా. గనక మనకొచ్చిన పెద్ద సమస్య అది. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తూ ఉంటారు, రోజుల తరబడి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, నెలల తరబడి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. కానీ మా ప్రార్థనకి జవాబు ఏమీ లేదయ్యా, మేము ఎంత ప్రార్థన చేసినా జవాబు రావట్లేదయ్యా, మేము ఏం ప్రార్థన చేసినా దేవుడు మా ప్రార్థన వినట్లేదయ్యా, ఇక మా వల్ల కావట్లేదయ్యా, ప్రార్థన చేయాలన్న మనసే రావట్లేదయ్యా అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. మనమందరం ఎలా ఉన్నామంటే, కొంతమంది ప్రార్థన చేసేంత వరకే ఉన్నారు, చాలామంది ప్రార్థన చేసేంత వరకు చాలామంది ఉన్నారు. కానీ చేసిన ప్రార్థనకి జవాబు పొందుకునేంత వరకు వేచి ఉండట్లేదు. ప్రార్థన అయితే చేస్తున్నాం, గంటల తరబడి ప్రార్థన చేస్తున్నాం, రోజుల తరబడి ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసాలుండి ప్రార్థన చేస్తున్నాం. చేసిన ప్రార్థనకి పొందుకునే దానికి వేచి ఉండాలి. అలా వేచి ఉన్నప్పుడే మన ప్రార్థనకి జవాబును పొందుకోగలం. అన్న ఇమ్మానుయేల్ అన్న, మీ కారు తాళం నాకు ఇవ్వండి అని అడిగాను నేను. ఉండండి, ఇంట్లో ఉంది, తీసుకొస్తానని చెప్పాను నాతో. ఆయన వచ్చేంత వరకు నేను అక్కడే వెయిట్ చేయాలి, ఆగాలి. అలా ఆగకుండా ఇంట్లోకి వెళ్ళిన మనిషి ఇంకా రాలేదని నేను వెళ్ళిపోతే తాళం తీసుకోగలనా? మనం ఏం చేస్తున్నామంటే, ప్రభు మనం అడిగింది ఇవ్వాలని ఆయన సిద్ధపడి వచ్చేసరికి మనం కనబడలేకపోతున్నాం, మనం ఉండలేకపోతున్నాం. అందుకే మార్గాలు వెతుక్కుంటున్నాం, వేరే దారులు వెతుక్కుంటున్నాం, వేరే మార్గాలు వెతుక్కొని సమస్యల్లోనికి మనం వెళ్ళిపోయి కూరుకొని పోయాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే భక్తుడైన దావీదు అంటాడు, చదవక్కర్లేదు, నేనే చెప్తాను. యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగి తిని దాని కొరకు నేను వెతుకుచున్నానంటే ఏమని దాని ఉద్దేశం? వేచి ఉన్నానని అర్థం. ప్రార్థన చేస్తే సరిపోదు, ప్రార్థనకి మనం వేచి ఉండాలి, మనం ఓపికతో ఉండాలి. కానీ చాలామంది జీవితాల్లో ఈ ఓపిక లేదు, విసిగిపోతున్నారు ప్రార్థన చేయడానికి. ఇంకా మా వల్ల కాదయ్యా, మేము చేయమయ్యా, ఎన్నిసార్లు ప్రార్థనకి వచ్చినా ఏం జరగట్లేదయ్యా, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఏం మేలు రావట్లేదయ్యా, ప్రార్థన చేయాలన్న మనసే రావట్లేదయ్యా అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. మనం ఎంత ప్రార్థన చేస్తామో అన్ని సమస్యలు అధికమైపోతాయి. మనం ఎంత ప్రార్థన చేస్తామో సమస్య ఒత్తిడి ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. మనం ఎంత ప్రార్థన చేస్తామో అప్పులు ఇంకా ఎక్కువైపోతూ ఉంటాయి. మనం ఎంత ప్రార్థన చేస్తామో రోగం ముదిరిపోతూ ఉంటుంది. మనం ఎంత ప్రార్థన చేస్తామో పిల్లలు అంత విచ్చలుడిగా తిరుగుతూ ఉంటారు. ఆ తర్వాత ప్రార్థనకి దేవుడు తగిన సమయంలో కార్యం చేస్తాడు. సమస్యలు ఎక్కువయ్యే కొలది దేవుని మహిమ అంత ఎక్కువగా మనం చూడగలము. ఆమేన్, హల్లెలూయా. సమస్యలు లేకుండా దేవుని మహిమను చూడలేము, సమస్యలు అధికం కాకుండా ఆయన కార్యాన్ని మనం చూడలేము. సమస్యలు ఎక్కువయ్యే కొలది దేవుని మహిమ అంత ప్రభావితంగా మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో మనం అనుభవించగలం. అది సమస్యలు ఎక్కువైపోతున్నాయని ప్రార్థన చేయడం మానుకుంటే అపవాది ఇంకా విచ్చలవిడిగా మన జీవితాల్లో, మన కుటుంబాల్లో వాడు ప్రయత్నాలు చేసి దిగజారిపోయేటట్లు చేసి, ప్రార్థనకి రాకుండా చేసి, నిరుత్సాహం స్థితిలోనికి మనల్ని తీసుకెళ్ళి చివరికి నరకానికి మన ఆత్మను తీసుకెళ్లాలని వాని ప్రయోగం. అందుకే మనం ఏం చేయాలో తెలుసా? విసుకక ప్రార్థన చేస్తూ ఉండాలి, దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. ఎలా అడగాలో తెలుసా? పిల్లలు ఇంట్లో ఉన్నారు, పిల్లలు అమ్మ దగ్గరికి వచ్చి, నాన్న దగ్గరికి వచ్చి, నాకు కావలసిందే ఇస్తావా అయ్యా, ఏమంటారా, ఇస్తావా, చస్తావా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నాకు మాత్రం ఇవ్వవలసిందే. నువ్వు ఇవ్వలేదనుకో నేను అసలు బయటికి పంపించానని కాళ్ళకి అడ్డుపడతారు లేదా పిల్లలు? మరి ఇప్పుడు లేదురా తర్వాత ఇస్తానురా అన్న కూడా వదిలిపెడతారమ్మా?
మళ్ళీ తీసుకొస్తాను లేవి, నీకేం కావాలో చెప్పి అన్నా కూడా వదిలిపెడతారా? ఇస్తే కానీ బయటికి పంపించమంటారు. అంటే ఏం చేస్తారు వాళ్ళు? గోజాడతారా లేదా? అమ్మా వెనకలో ఉన్న వాళ్ళు చెప్పండి. ఇవ్వకపోతే ఏమంటారు తెలుసా? నన్ను ఎందుకు అన్నావు నీవు అంటారు. ఇవ్వకపోతే ఈసారి ఎవరైనా కనే వాళ్ళు అడిగి కనండి, ముందే అడగండి. నిన్ను అంటున్నాను, ఏమైనా కావాలో ముందే చెప్పు, లిస్ట్ ఉంటే, లేకపోతే వద్దానండి. ఇవ్వకపోతే నన్ను ఎందుకు అన్నావు, ఇస్తావా లేదా చెప్పు, ఇంట్లో నుంచి పారిపోవాలా, ఇస్తావా లేదా చెప్పు, తాడు రెడీగా ఉంది అంటారు కొందరు. చేస్తావా లేదా చెప్పు, వెళ్ళిపోతానంటారు. సహజంగా తల్లిదండ్రులకి పిల్లలు భయపడాలి. ఈరోజు అంతా రివర్స్ అయిపోయింది. ఏమా, పిల్లలకి తల్లిదండ్రులు భయపడాల్సి వచ్చింది ఈరోజు. ఒక మీటింగ్కి వెళ్ళాం మేము, నేను పాస్టర్ గారు, ఇంకా 4 పాస్టర్లు ఉన్నారు. పైన స్టేజ్ మీద కూర్చున్నాం. ఆ పిల్లవాడు స్టేజ్ ఎక్కి వచ్చాడు. వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నాకు సెల్లు ఇవ్వు నాకు మర్యాదగా, ఇస్తావా లేదా అంటున్నాడు. రే కిందికి వెళ్ళరా అని నేనంటే, వాళ్ళ నాన్న అంటాడు, అయ్యా ఏమనొద్దయ్యా, వాడు స్టేజ్ మీద దొల్లాడతాడయ్య అంటాడు. స్టేజ్ మీద అటు ఇటు అంటే ఇప్పుడు వీనికి ఎవరు భయపడుతున్నారు? పిల్లలకి తల్లిదండ్రులు భయపడుతున్నారు. మీరు గనక పిల్లలకి తల్లిదండ్రులుగా మీరు భయపడితే చచ్చిపోయేంత వరకు భయపడాల. ఏమా, మీరు ఏమనేదానికి లేదు, ఇక ఉంటుందా? ఆప్షన్స్ ఉండవు. ఇక ఏం అడిగితే, ఏం చేస్తే మౌనంగా ఉండాలి. మరి ఇదంతా రివర్స్ అయిపోయింది. అలా రివర్స్ కాకుండా ఉండాలంటే పిల్లలతో సహా మందిరంలో ఉండాలి. ఉన్నారా పిల్లలు ఉన్నారా? అందరూ కుటుంబంతో సహా, పిల్లలతో సహా దేవుని మందిరంలో ఉంటే, ఆ పిల్లల మీద దేవుని కనికరం ఉంటే, అయ్యో ఇదిగో అబ్రహాము నా మాట వినేవాడు గనక నా కుమారునికి ఏం కావాలో అది ఇచ్చి, అలాగే ఇస్సాకును కూడా మాట వినేటట్లుగా నేను చేస్తానని ప్రభువే మార్గం తెరుస్తాడు. గనక మన జీవితాల్లో విసిగిపోతూ ఉంటాం, అలసిపోతూ ఉంటాం. పిల్లలు గోజాడినట్లుగా మనం గోజాడాలి. యోహాను సువార్తలో ఉంటుంది, చదవకండి, నేనే చెప్తాను. ఓసారి ఒక అతని దగ్గరికి ఒక ఆమె వచ్చింది, విధవరాలు వచ్చింది. అయ్యా, నాకు నా పగవారికి విరోధం కలిగింది, కొంచెం మీరే న్యాయం చేసి పెట్టాలి అని అడిగింది. అతని పేరు అన్యాయస్తుడు. ఏం పేరమ్మా? అన్యాయస్తుడు. సహజంగా అందరూ మంచి పేర్లు పెట్టుకుంటారు, ఈయన మాత్రం అన్యాయస్తుడు అని పెట్టుకుంటారు. కొంతమందికి మంచి పేర్లు ఉంటాయి కానీ మంచి బుద్ధి ఉండదు. మన ప్రార్థనకి ఒక ఆమె వస్తుంది, ఆమె పేరు శాంతి, ముఖం మాత్రం అని పెట్టుకుంటుంది ఎప్పుడు. పేరేమో శాంతి, ముఖంలో మాత్రం శాంతే లేదు. అందరు అంటారు ఆమె కనీసం పళ్ళన్నా తెరవదయ్యి, ఆమె పళ్ళు ఎలా ఉన్నాయి చూద్దామంటే అంటారు వాళ్ళు. అంటే అలాగ ఎర్రగా ఉంటుంది ఎప్పుడు మాడిపోయి. అమ్మ పేరేమో శాంతి ఉంది, మరి శాంతి ఉందా లేదా, అంత అశాంతినా? నిన్ను చూస్తే మాకు కూడా ఉన్న శాంతి పోయేటట్లుంది అన్న నేను ఒకరోజు. పేరేమో మంచి పేర్లే ఉంటాయి. ఒక ఆయన పేరు ఉత్తముడు అని పెట్టుకున్నాడు. సాయంత్రం అయ్యేసరికి సిగరెట్ తాగుతాడు, సాయంత్రం అయ్యేసరికి బ్రాందీ షాపులో కనపడతాడు. పేరేమో, చేసే పనులేమో ఉత్తముకు తగినట్లుగా లేవు. అయ్యా, నాకు నా విరోధికి నాకు నా పగవారికి కాస్త విరోధం కలిగింది, న్యాయం చేయండి అని వచ్చింది. సరేలే అని పంపించాడు. మరలా వచ్చింది, విన్నాడు, సరేలే అన్నాడు. మరలా వచ్చింది, మాటి మాటికి వస్తూనే ఉంది. ఒకరోజు ఈ అన్యాయస్తునికి ఒక ఆలోచన వచ్చింది. నేను దేవునికి భయపడేవాడిని కాదు, మనుషులకి భయపడేవాడిని కాదు, నేను ఎవరికి భయపడేవాడిని కాదు, ఎవరిని లక్ష్య పెట్టేవాడిని కాదు, నేను మేలు చేయను అని తెలిసి కూడా, నేను ఎవరికి భయపడను అని తెలిసి కూడా పదే పదే ఈమె నా దగ్గరికి వస్తుంది గనక ఈసారి ఆమెకు నేను న్యాయం చేయాలనుకున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ప్రభు అంటాడు, ఒక అన్యాయస్తుడే తన మనసు మార్చుకుని న్యాయం చేస్తే మనం ఆరాధించే దేవుడు న్యాయవంతుడు, తప్పక మేలు చేస్తాడు.
అన్యాయస్తుడే మనసు మార్చుకొని మేలు చేస్తే, న్యాయవంతుడైన యేసుక్రీస్తు తగిన సమయంలో మన జీవితంలో న్యాయం చేయక తప్పదు. ఆయన న్యాయం చేసి మన తలలను పైకి లేవనెత్తుతాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలి? అంతవరకు న్యాయం జరిగేంత వరకు, మన ప్రార్థనకి జవాబు వచ్చేంత వరకు ఆ విధవరాలిలాగా దేవుణ్ణి బ్రతిమలాడుతూనే ఉండాలి. అలా ఎప్పుడైతే మనం బ్రతిమలాడతామో తప్పక మన జీవితాల్లో ఒక సమయం వస్తుంది. బైబిల్లో రాయబడి ఉంది, అన్నిటికీ సమయం కలదు. తినేదానికి సమయం ఉంది, నవ్వేదానికి సమయం ఉంది. ప్రసంగి గ్రంథంలో ఉంటుంది. అన్నిటికీ సమయం. కట్టేదానికి సమయం, పడగొట్టేదానికి సమయం, నవ్వేదానికి సమయం, ఏడ్చేదానికి సమయం, నిద్రపోయేదానికి సమయం, లేచి వెళ్ళేదానికి సమయం, మన ప్రార్థనకి జవాబు వచ్చే సమయం దాచబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఆ సమయం ఆసన్నమైంది. నిర్ణయ కాలంలో ప్రభు తప్పకుండా మన జీవితాల్లో కార్యము చేస్తాడు. నిర్ణయ కాలము దాచబడి ఉంది. ఆ సమయం కొరకు మనం వేచి ఉండడమే మనం చేయవలసిన పని. ఆ సమయం కొరకు మన ఓపికతో ఉండడమే మనం చేయవలసిన పని. నిర్ణయ కాలం వరకు మనం వేచి ఉండి దేవుని సహాయం కొరకు ఆయన సన్నిధిలో ఉండడమే మనం చేయవలసిన పని. ఇది గనక మనం చేయగలిగితే దేవుడు చేయవలసిన పనిని తప్పకుండా చేస్తాడు ఆయన. అన్నిటికీ సమయం ఉంది, ప్రతి దానికి ఒక సమయం ఉంది. అలాగే మన జీవితాల్లో మన కన్నీళ్లను తుడిచేదానికి ఒక సమయం ఉంది, మన రోగాన్ని స్వస్థపరిచేదానికి ఒక సమయం ఉంది, నీ ఇంటిలో నీ భర్తను రక్షించడానికి ఒక సమయం ఉంది, నీ పిల్లల జీవితాన్ని కట్టడానికి ఒక సమయం ఉంది, మూయబడిన గర్భం తెరవడానికి ఒక సమయం ఉంది, నీ జీవితాల్లో ఇదిగో కార్యాలు చూసేదానికి, ఉద్యోగాలు పొందుకునేదానికి, పడిపోయిన నీ జీవితాన్ని లేవనెత్తడానికి, వివాహం కొరకు ప్రతి దానికి సమయం ఉంది. ఆ సమయము మన మధ్యలో వచ్చే ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు నుండి ఆ సమయంలో ప్రభు కార్యం చేయాలని ఇష్టపడుతున్నాడు ఆయన. అయితే మనం ఏం చేయాలో తెలుసా? ఓపికతో వేచి ఉండాలి. ఓపికతో వేచి ఉండాలి. పొలాలు వేసిన వాళ్ళకి బాగా తెలుసు. పొలాలు వేస్తారు కదమ్మా, పొలాలు వేస్తారు కదా. ఈరోజు విత్తనం నాటేదానికి వెళ్ళాం. విత్తనం నాటేదానికి తర్వాత ఒక 4 రోజుల తర్వాత కొడవలు తీసుకెళ్ళి వేసిన విత్తనాన్ని మనం కోసి తీసుకొద్దామని ఇంటికి వెళ్తే కనపడతాయి గింజలు? కనపడవు. ఎందుకని అనా? సమయం ఇంకా రాలేదు. మనం వేసిన విత్తనం అది మొలిచేదానికి సమయం ఉంది. మొలిచిన విత్తనం కాయలు కాసేదానికి సమయం ఉంది. కాయలు కాసిన విత్తనం పండ్లు అయ్యేదానికి సమయం ఉంది. ఆ తర్వాత పనులు కోసి ఇంటికి తెచ్చేదానికి సమయం ఉంది. అలాంటి ఓపికతో మనం ఉండాలి. ఒక రైతు ఎదురు చూసినట్లుగా మనం ఎదురు చూడాలి. రాత్రి కాపలా వెళ్ళిన ఒక వ్యక్తి రాత్రి భయంతో ఎప్పుడు ఉదయం అవుతుందా, ఎప్పుడు ఇంటికి వెళ్ళాలని ఎదురు చూస్తాడు. తర్వాత పొలం ఎండిపోతున్న ఒక వ్యక్తి వర్షం కోసం ఎదురు చూస్తాడు. మన పిల్లలు హాస్టల్లో ఉన్నప్పుడు, అమ్మ నేను సాయంత్రం 6 గంటలకి ఫోన్ చేస్తాను, నీ ఫోన్ దగ్గర పెట్టుకో అని చెప్పాడు అనుకోండి, మనం వంట చేస్తున్నా మన మనసు అంతా, మన పని చేస్తున్నా ఎప్పుడు దాని మీదే ఉంటుంది, ఎదురు చూస్తూనే ఉంటాం. ప్రయాణానికి వెళ్ళిన ఒక వ్యక్తి రైలు కోసమో బస్సు కోసమో ఎదురు చూసినట్లుగా, అలాగూ మనం దేవుని కొరకు, దేవుని సహాయం కొరకు, దేవుని కనికరం కొరకు, దేవుని న్యాయం కొరకు ఎదురు చూస్తే, ఎదురు చూసిన వారిని దేవుడు సిగ్గుపరచనివాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన సిగ్గుపరచడు. ప్రభుని నమ్ముకున్నావు, ఏమైంది అంటున్నారేమో. దేవుని నమ్ముకొని వెళ్తున్నావు, నీ ఇల్లు ఎలాగుందో చూడు అంటున్నారేమో. ప్రభుని నమ్ముకున్నావు, నీకే ఎందుకు అప్పులు ఎక్కువైపోయాయి, నీ ఇంట్లోనే ఎందుకు ఈ రోగం రావాలి, నీ పిల్లల జీవితం ఎందుకు ఇలా కన్నీళ్ళ మధ్యలో ఉండాలి, నీవే ఇలా నిరుద్యోగ స్థితిలో ఎందుకు ఉండాలి, నీ ఇంట్లో ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచించావా? ప్రభుని నమ్ముకొని, దేవుని నమ్ముకొని, మన ఇల్లు కాదని, మన దేవుణ్ణి కాదని, మన ఇంటి దేవుణ్ణి కాదని, మన వాళ్ళను కాదని వెళ్ళావా, ఏమైంది అంటారు. అలాంటి సమయంలో ప్రభు అంటాడు ఒకటే, నేను నిన్ను సిగ్గుపరచనివ్వను. ఈరోజు ఒకవేళ సిగ్గుపడే స్థితిలో ఉన్నామేమో, ఈరోజు అందరు ఎదుట తలదించుకునే పరిస్థితిలో ఉన్నామేమో, మన బంధువులే మనల్ని అవమానించే స్థితిలో మనం ఉన్నామేమో,
తప్పక ఓపిక కలిగి సమయం కొరకు కనిపెడితే అవమానించిన వారి ఎదుట దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు. దావీదు తలను హెచ్చించినట్లుగా దేవుడు మనలను హెచ్చిస్తాడు. అంతవరకు మనం ఏం చేయాలి? నేను ఇదే వాక్యంలో నుంచి చెప్తున్నా, బయటికి వెళ్ళట్లేదు. అంతవరకు మనం ఏం చేయాలి? ఓపికతో ఉండాలి. కానీ మనకు మాత్రం మీకుందిలేండి చాలా పుష్కలంగా. కొంతమందికి ఓపిక లేదు. ఓసారి ఒక ఆమె ప్రార్థనకు వచ్చింది. మేము హిందూస్ మధ్యలో ప్రార్థన చేస్తున్నాం. సొంత ఊరు ఆలగడ్డ. దేవుని సేవ కొరకు తాడిపత్రి పుట్లూరు అనే ఆ మండలంలోకి మేము వెళ్ళాం. అప్పుడు నా భార్య 5వ నెల గర్భవతి. ప్రభు మాతో మాట్లాడితే, ఇక్కడ నా భార్యది కూడా రుద్రవరం అహోబిలం దగ్గర, దేవుని సేవ కోసమని ఇక్కడ అందరినీ విడిచిపెట్టి అక్కడికి వెళ్ళాం. అక్కడే ఒక ఇల్లు తీసుకొని హిందూస్ మధ్యలో పరిచర్య చేస్తున్నాం. ఇంకా మందిరం ఏం కట్టలేదు, అద్దె ఇంట్లోనే సేవ చేస్తున్నాం. మాకెవరు తెలియదు అప్పుడు. స్నేహితులు కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధువులు కానీ, మేము ఉన్నాం రండి అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ప్రభు మాట్లాడాడు, మేము వెళ్ళాం, తీసుకున్నాం. ఈరోజు కొత్త గొప్ప కొంతమంది హిందూస్ ప్రార్థనకు వస్తున్నారు. వారి మధ్యలోనే ఉన్నాం. అయితే దేవుడు దర్శనం చూపించాడు. పెద్ద ఇల్లు, పెద్ద మందిరం, మీరందరూ మా కోసం ప్రార్థన చేయండి, తర్వాత ఇప్పుడు చేయకండి. ఓసారి ఒక ఆమె ప్రార్థనకు వచ్చింది, వాళ్ళ కొడుకుని తీసుకొని. అక్కడక్కడ వెళ్ళేది, వచ్చింది. అయ్యా, మా బాబుకి ఎందుకు రోగం తగ్గట్లేదు, ఏమైందో తెలియదు. మేము అక్కడికి ఇక్కడికి వెళ్ళి అవి చేసి పెట్టాం, ఇవి చేసి పెట్టాం, వాళ్ళకి అవి ఇచ్చాం, ఇవి ఇచ్చాం అని ఒకరోజు తీసుకొచ్చింది. మధ్యలో ప్రార్థన రోజు కాదు. ప్రార్థన చేస్తూ ఉంటే అతడు పెద్దవాడే క్రింద పడిపోయి అటు ఇటు దొరలాడుతూ ఉన్నాడు, కడుపు పట్టుకొని వాంతి చేసుకుంటున్నాడు. అప్పుడు అతనిలో నుంచి స్పిరిట్ మాట్లాడుతుంది, నీవు ఇతని కోసం ప్రార్థన చేయొద్దు, నేను ఇతన్ని తీసుకెళ్తా, నువ్వు ప్రార్థన చేయొద్దు అని మాట్లాడుతుంది. ఏమిటి సమస్య అంటే, 6 సంవత్సరాలుగా నేను ఇతన్ని వేధిస్తున్నాను, కడుపు నొప్పి తీసుకొస్తున్నాను, నువ్వు ప్రార్థన చేయొద్దు, మానుకో అనింది. సరే అని చెప్పేసి ఆ రోజు ఆమెకు చెప్పామమ్మా, ప్రార్థనకి రండి, వచ్చే ఆదివారం దేవుడు మీ బాబు జీవితంలో కార్యం చేస్తాడని చెప్తే ఆమె ఏమనుకుందో మొత్తానికి ప్రార్థనకి రాలేదు. ఒకరోజు మధ్యలో వచ్చి ఒక 4,000 తీసుకొచ్చి, ఇదిగో ఈ 4,000 ఇస్తాను బాబు, మా వాడిని ప్రార్థన చేయి, మా వానికి ప్రార్థనకు మాత్రం రాను, ఇంటికి వచ్చి మీరే ప్రార్థన చేయండి, ఇంకా కావాలంటే 2,000 ఇస్తాం మళ్ళీ నెలలు అంటుంది ఆమె. నేను మంత్రాలు చేసేవాడినా? ఇప్పుడు దయ్యాలు ఎల్లగొట్టేదానికి నేను మంత్రాలు చేస్తానా? పోనీ అది ఇది చేస్తానా? నువ్వు ప్రార్థనకు వచ్చి వాక్యం విని రక్షించబడితే అంతకంటే గొప్ప సంతోషం ఏముంది? నీ 4,000 2,000 తీసుకుని వెళ్ళు మర్యాదగా అని చెప్పాను. కారణం ఏంటంటే మనుషులకి ఓపిక లేదు. ఏం లేదు? ఓపిక. ఈరోజు ప్రార్థన చేస్తే రేపే పిల్లకు పెళ్ళి కావాలంతే అమ్మా. ఈరోజు ప్రార్థన చేస్తే సాయంత్రం కల్లా ఆరోగ్యం కావాలి. ఇక ఈరోజు ప్రార్థన చేస్తే ఉదయం కల్లా మేలు చూడాలి. ఇక ఈరోజు ప్రార్థన చేస్తే రేపే అద్భుతం చూడాలి. ఇక ఈరోజు ప్రార్థన చేస్తే అన్నీ రేపే జరగాల. ఒకవేళ ప్రార్థన చేసినప్పటికీ మేలు జరగలేదనుకో, ఈ పాస్టర్ మంచోడు కాదు, పాస్టర్ గారి ప్రార్థన అస్సలు ఫలించలేదు, ఈ సంఘం మంచిది కాదు, ఈ సంఘంలో చేసే ప్రార్థన అస్సలు సెట్టే కావట్లేదు. అందుకని మీరే చెప్పాలి. ఇక అందుకని పలానా చోటికి వెళ్తే వెంటనే కార్యాలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయని పరుగులు తీస్తున్నారు. దయచేసి గమనించండి, ఏ పాస్టర్లో ఏమీ లేదు. మేము మిమ్మల్ని బాగు చేయలేం, మేము మిమ్మల్ని స్వస్థపరచలేం, మేము మీ జీవితాన్ని మార్చలేం. మాలో ఉన్న క్రీస్తు మార్చగలడు, మాలో ఉన్న ప్రభు స్వస్థత చేయగలడు. ప్రాణము జీవము అన్నీ ఆయన చేతుల్లో ఉన్నాయి, మా చేతుల్లో ఏమున్నాయి? మేము మీ కొరకు ప్రార్థన చేసేవాళ్ళం. రాజయ్య గారు మీకోసం ప్రార్థన చేస్తారు, అమ్మగారు ప్రార్థన చేస్తారు, అయ్యగారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసే పని మాది, కార్యం చేసే పని దేవునిది. ఏ పాస్టరు ఏ వ్యక్తిని బాగు చేయలేడు, కేవలం ప్రభు మాత్రమే చేయగలడు. ఎన్ని కృపావరాలు ఉన్నా, ఎన్ని స్వస్థత వరాలు ఉన్నా, ఎన్ని ఏమున్నా వారి వెనకాల నడిపించే ప్రభు మాత్రమే సహాయకుడు.
ఆ ప్రభువే మన స్థలంలో ఉన్నాడు, మన ఇంటిలో ఉన్నాడు, ప్రతి స్థలంలో ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. గనక ప్రార్థన చేస్తే ఇప్పుడే జరగాలి, వెంటనే జరగాలి, ఉదయమే జరగాలి. జరగకపోతే ఈ ప్రార్థన మంచిది కాదు, ఈ పాస్టర్ మంచివాడు కాదని మనం ఏం చేస్తున్నాం అంటే జడ్జిమెంట్ చేస్తున్నాం. ఓసారి ఒక ఆయన మాకు బంధువు అవుతాడు, పొలం వేస్తూ ఉంటాడు. ఆయన పొలం పని చేస్తాడు. విత్తనాలు వేసే ప్రతిసారి ఫోన్ చేస్తాడు, ప్రార్థన చేయించుకుంటాడు. అదేమీ అదృష్టమో కానీ విత్తనాలు వేసిన ప్రతిసారి వర్షం పడుతుంది. బాగా వర్షం పడి విత్తనాలు అన్నీ కొట్టుకుపోతాయి. 2-3 సంవత్సరాలు జరిగింది. ఆయన ఫోన్ చేసినప్పుడు నాకు గడగడ గుండె. ఎందుకంటే అదేమిటో మరి నాతో ప్రార్థన చేసుకుని విత్తనాలు వేసినప్పుడే కొట్టుకుపోతూ ఉంటాయి. మరి నేను అనుకున్నాను, ప్రభా ఇప్పుడు వర్షాన్ని నేను పంపించానా, కొట్టుకుపోయేటట్లు నేను చేశానా? ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా అన్న ఈసారి విత్తనం వేస్తాను ప్రార్థన చేయండి అంటాడు. ప్రార్థన చేస్తాం, ఆ సంవత్సరం పోయినట్టే. మరి వర్షం వచ్చినప్పుడు నేనేం చేయగలను? మేము బాగా పండాలని ప్రార్థన చేసాం, విత్తనాలు వేసాడు ఆయన. అందుకే ఇలాంటి వాళ్ళతో నాకు పెద్ద ఇబ్బంది. ఎందుకంటే వర్షం వచ్చి అవి కొట్టుకోపోతే, వాతావరణం సరిగా లేక అయిపోతే మధ్యలో నేనేం చేస్తాను? అందుకని నా మీద మీరు కోపం పెట్టుకోవాల్సిన పని లేదు, మీరు ఏదైనా ఉంటే దేవునితో చూసుకోండి అని చెప్తూ ఉంటాను నేను ఆయన. కారణం ఏంటంటే ప్రార్థన చేస్తాం మనం, అది పండేది లేనిది దేవుని చిత్తంలో ఉంటుంది, దేవుని ఆధీనంలో ఉంటుంది. అంటే ప్రార్థన చేసే వాళ్ళందరూ బతుకుతున్నారా? సమయం వస్తుంది, పోయే కాలం వస్తుంది, బ్రతికే కాలం వస్తుంది, అన్నిటికీ దేవుని ఆధీనంలో ఉన్నాయి. గనుక నా ప్రేమైన సహోదరి సహోదరులారా, మనం చేయవలసిన పని ఏమిటంటే మనం ఓర్పుతో వేచి ఉండాలి. అలా వేచి ఉన్నప్పుడు తగిన సమయం వస్తుంది. ఆ తగిన సమయంలో మోయబడిన గర్భాలు తెరవబడతాయి. ఆ తగిన సమయంలో జీవితంలో కార్యం జరుగుతుంది. ఆ తగిన సమయంలో పిల్లలను దేవుడే తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెడతాడు. ఆ తగిన సమయంలో నీ ఇంట్లో నీ భర్తని మారుస్తాడు, నీ పిల్లల జీవితాన్ని మారుస్తాడు, నీ భార్యను మారుస్తాడు. ఇంతవరకు వడ్డీలు కడుతున్న నీ జీవితాన్ని అప్పు ఇచ్చేటట్లుగా దేవుడే మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ తగిన సమయం కొరకు మనం ఏం చేయాలి? వేచి ఉండాలి. చివరిగా 1-2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మన మందిరానికి ఒక తల్లి కూతురు వస్తుంది, భర్త లేడు ఆమెకి. ఆ పాపకి యుక్త వయసు వచ్చింది, ప్రార్థనకు వస్తుంది. ఒక 5 సంవత్సరాలు అటు ఇటు ఎక్కడో వెళ్ళింది, ఏదో సమస్యలు జరిగి వచ్చింది. మళ్ళీ చెప్పాం, ఆమె వెళ్ళట్లేదు, ప్రార్థనకు వచ్చింది. ఆ పాప మెచ్యూరిటీ కాలే ఆ పాప. ఆమె తోడికోడలు అంటారు కదా, తోడికోడల అక్క చెల్లెళ్ళ కూతుర్లు ఇద్దరు మెచ్యూరిటీ కాలేదు. వాళ్ళ చెల్లెలి కూతురికి 25 సంవత్సరాలు మెచ్యూరిటీ కాలే. ఈ పాపకి యుక్త వయసు వచ్చింది, 13-14 సంవత్సరాలు వచ్చాయి, యుక్త వయసు వచ్చింది, మెచ్యూరిటీ కాలేదు. వాళ్ళు అనుకున్నారు, ఒకే ఇంట్లో అక్క చెల్లెల కూతుర్లు మెచ్యూరిటీ కాలేదంటే ఆ ఇంట్లో ఏదో ఉన్నట్టు అని బయట వాళ్ళు అనుకున్నట్లుగానే అనుకున్నారు. ఇక అంతేనేమో కాదు అని వాళ్ళ చెల్లెలి కూతుర్ని బెంగళూరు హాస్పిటల్కి తీసుకెళ్ళారు. డాక్టర్లు అన్నారు వైద్యం చేస్తే మెచ్యూరిటీ అవుతుంది అని 7 లక్షలు ఖర్చు పెట్టారు. 7 లక్షలు ఖర్చు చేసిన మెచ్యూరిటీ కాల. అప్పుడు ఈమె ప్రార్థనకు వచ్చింది. ప్రతిరోజు ఇంట్లోకి వస్తుంది ఆ పాప. ఇంట్లోకి వచ్చి పాస్టర్ గారితో, అంటే నా భార్యతో మాట్లాడుతూ ఉంటుంది. ఒకరోజు పాస్టర్ గారు ఇక్కడ ఉన్నారు. ఆ పాప ఆ కుర్చీ, అయ్యగారు కుర్చీ ఉంది కదా, అక్కడికి వచ్చి నిలబడింది. ఇలాగే కళ్ళు తెరిచి చూస్తూ ఉంటే ఆ పాప నుదిటిలో నుంచి నాగుపాము బయటికి వచ్చి నాట్యం ఆడుతుంది. ఎదురుగా మాట్లాడుకుంటున్నారు, కళ్ళు తెరిచే చూస్తూ ఉంది. తలలో నుంచి పాము బయటికి వచ్చి నాట్యం ఆడుతుంది, క్లియర్గా కనపడుతుంది. ఇప్పుడు మోసేకి ప్రత్యక్షత ఎలాగ వచ్చిందో అలాగ కళ్ళు మూసుకున్నప్పుడు వచ్చేది దర్శనం, కళ్ళు తెరిచినప్పుడు చూసేది ప్రత్యక్షత. అప్పుడు అర్థమైపోయింది, ఆ శాపము, ఆ దోషము ఆ ఇంటిని చేస్తుంది. వాళ్ళమ్మని పిలిచి చెప్పాం, ఇది పరిస్థితి అని.
ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడండి, కనికరించబడతారని ప్రార్థన చేశాం. దేవుని మహాకృపను బట్టి మరుసటి నెలలోనే ఆ పాప మెచ్యూరిటీ అయ్యింది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు శాపాన్ని కొట్టివేశాడు, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. తగిన సమయంలో ప్రభు కార్యం చేస్తాడు. మనం ఎంత తొందరపడినా ఏమీ జరగదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ జరగదు. ఎన్ని మార్గాలు వెతికినా ఏమీ జరగదు. ఎన్ని చోట్లకి మనం వెళ్ళినా ఏమీ జరగదు. నిర్ణయ కాలం ఉన్నది. ఆ నిర్ణయ కాలం వచ్చేంత వరకు మనం ఏమీ చేయలేం. నిర్ణయ కాలం వచ్చేంత వరకు ఏ సేవకులు ఏమీ చేయలేరు. నిర్ణయ కాలం వచ్చేంత వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయత్నాలన్నీ వృధా అయిపోతాయి. మనం తిరిగిన ఆ ప్రయత్నాలు మన మీదికి ముప్పు తీసుకొచ్చి పెడతాయి. మనల్ని ఇంకా ముంచివేస్తాయి, పైకి రానివ్వకుండా చేస్తాయి. నిర్ణయ కాలం ఉన్నది. చదవండి ఆ ఒక్క మాట. నిర్ణయ కాలం వరకు మనం వేచి ఉండాలి. చదవండి 16:21. ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు, కానీ మిమ్మల్ని మరలా చూచెదను. ఆమేన్. చాలమ్మా, మరొకసారి చదవండి. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను కనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. చాలమ్మా, తలలు పైకెత్తండి అందరూ. 9 నెలల గర్భవతి హాస్పిటల్కి తీసుకెళ్ళాం. హాస్పిటల్కి సమయం వచ్చింది, నొప్పులు ఎక్కువ అయిపోయాయి. డాక్టర్ గారు, నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, నా వల్ల కావట్లేదు, ఏదో ఒకటి చేసి నా కడుపులో ఉన్న పాపనో లేకపోతే బాబునో బయటికి తీయండి అని అల్లాడుతూ ఉంటుంది. ఇది ఈ వేదన చాలామంది స్త్రీలకి బాగా తెలుసు. నా వల్ల కావట్లేదయ్యా, నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, ఈ నొప్పిని భరించలేకపోతున్నానయ్యా, ఈ నొప్పుల్ని ఓర్చుకోవడం నాకు శక్తి లేదయ్యా, ఏదో ఒకటి చేయండి, త్వరగా చేయండి డాక్టర్ గారు, త్వరగా చేయండి అన్నాం అనుకోండి. డాక్టర్ గారు ఏమంటారమ్మా? వెంటనే ఆపరేషన్ చేయరు. ఏమంటారమ్మా? సమయం ఇంకా రాలేదంటే అర్థం కాదు ఆమెకి. ఓర్చుకోమ్మా, కాసేపు ఓర్చుకోమ్మా, కాసేపు ఓర్చుకోమ్మా, తొందరపడొద్దమ్మా, చేస్తానంటది. నా వల్ల కావట్లేదయ్యా. డాక్టర్ గారు, అమ్మ నా వల్ల కావట్లేదు, త్వరగా చేయండి అని అల్లాడుతూ పక్కన ఉన్న ఆ కత్తి తీసుకొని పొరపాటున ఆమె పొడుచుకొని ఏదో ఒకటి చేసి బయటికి తీయాలి, ఈ నొప్పుల్ని తట్టుకోలేకపోతున్నారని ఆమె ప్రయత్నం చేస్తే తల్లికి ప్రమాదమే, బిడ్డకి, ఇద్దరికి ప్రమాదం. కాసేపు అయిన తర్వాత ఓర్చుకున్న తర్వాత స్త్రీ ప్రసవిస్తుంది. ప్రసవించిన తర్వాత పుట్టిన పాపనో బాబునో తీసుకొచ్చి తల్లి పక్కన పడుకోబెట్టారు. అప్పుడు ఈ తల్లి ఆ పుట్టిన పిల్లోని బాబుని చూసి నవ్వుతుంది. నవ్వారా మీరు? ఏడ్చారా? నవ్వారు కదమ్మా? నవ్వారు. నవ్వితే అప్పుడు భర్త అంటాడు, ఇందాక అంతా ఏడ్చావే అంటాడు. నేను ఎప్పుడు ఏడ్చా? నువ్వు ఏడ్చినావు అంటది. అవునా? లేదులే, నువ్వేలే ఏడ్చింది, నిజం చెప్పు, నువ్వే కదా అల్లాడిందంటే, నేను కాదు నువ్వే ఏడ్చావంటది. అంటే పుట్టిన బాబును పాపను చూసి అంతవరకు పడిన వేదన, అంతవరకు పడిన నొప్పి, అంతవరకు అనుభవించిన కష్టం, దేవుడు అంటాడు, ఈరోజు మాత్రమే నీ కన్నీళ్ళు, ఈరోజు మాత్రమే నీ దుఃఖం, ఈరోజు మాత్రమే ఈ వేదన. ఒకరోజు వస్తుంది, ఒక కాలం వస్తుంది, నీవు సంతోషించగలవు. ఆమేన్, హల్లెలూయా. ఆ సంతోషాన్ని చూసేంత వరకు కొంచెం సేపు ఓర్చుకో. ఇంతవరకు ఓర్చుకున్నారు కదా, ఇంతవరకు సహించారు కదా, ఈరోజైనా ప్రభు కార్యం చేస్తాడేమో, ఈరోజైనా ప్రభు అద్భుతం చేస్తాడేమో, ఈరోజైనా నా జీవితంలో మేలు చేస్తాడేమో, ఈరోజైనా నా అక్కర తీరుస్తాడేమో, నా ఆశను తీరుస్తాడేమో అని ఈరోజు అని ఎదురు చూశారు కదా, ఓపికతో ఉన్నారు కదా.
ఎదురు చూస్తూ నిరీక్షణతో ఉన్నారు కదా. మరి ఈరోజు ఇంతవరకు ఓపికతో ఉన్నారు. ఇంకొంచెం కాలం ఓపికతో ఉంటే మన దుఃఖం సంతోషంగా మార్చబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ ఓర్పుతో లేకుండా ఇప్పుడే మనం నిరుత్సాహపడిపోయి వెనక్కి వెళ్ళిపోతే దుఃఖం దుఃఖంగానే ఉంటుంది, కన్నీళ్ళు కన్నీళ్ళగానే ఉంటాయి, వేదనగానే ఉంటుంది. లోకము ఇంకా మనల్ని కృంగజేస్తుంది, పైకి రాలేం. చివరికి ఒక సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను. ఒక ఆయనకి ఒక కూతురు పుట్టింది. ఒక కూతురు, ఆ కూతురికి స్పర్శ లేదు. ఆ కూతురికి స్పర్శ లేకపోతే రాయికి స్పర్శ ఉంటుందా? ఎక్కడేస్తే అక్కడే ఉంటుంది. స్పర్శ లేదు, వయసు పెరిగిపోతుంది, స్పర్శ లేదు. 6 సంవత్సరాలు వచ్చాయి, స్పర్శ లేదు. 7 సంవత్సరాలు వచ్చాయి, స్పర్శ లేదు. 16 సంవత్సరాలు వచ్చాయి ఆ పాపకి. ఎన్ని సంవత్సరాలు? 16. ఇంకొక పాప పుట్టింది, రెండవ పాప. ఆ పాప చాలా బాగుంది. ఒకరోజు వాళ్ళ స్నేహితుడు చెప్పాడట ఒక మాట, ఒరేయ్ ప్రార్థనకి రారా, నేను వెళ్ళే ప్రార్థనకి యేసు ప్రభు ఎంతోమందిని బాగు చేశాడు, మేలు చేశాడు, ఎంతోమందిని స్వస్థపరిచాడు అని చెప్పారట. నీ పాపను కూడా దేవుడు బాగు చేస్తారా, ఆయన ఏమైనా చేయగలడు అని చెప్తే, నాకు ప్రార్థన అంటే తెలియదు కదరా, నాకు అలవాటు లేదు కదా, ఎలా కూర్చోవాలో ఏం చేయాలో తెలీదు అన్నాడట ఆయన. ఏం లేదు, నేను క్రింద కూర్చుంటే నువ్వు కూడా కింద కూర్చో, మేము నిలబడితే నువ్వు కూడా లేచి నిలబడు, మేమేం చేస్తే నువ్వు అది చెయ్యి అన్నాడట. ఆ రోజు ఆ చిన్న కూతుర్ని ప్రార్థనకి తీసుకొచ్చాడు ఆయన. వాళ్ళ స్నేహితుడు ఏం చేస్తాడో ఈయన కూడా అదే చేస్తున్నాడు. అలాగ ప్రతి వారం వెళుతూ అద్భుతం ఏంటంటే ఆయన రక్షణ పొందుకున్నాడు, మారు మనస్సు పొంది బాప్తీసం తీసుకున్నాడు. బాప్తీసం మాత్రమే తీసుకోవడం కాదు కానీ సండే స్కూల్లో ఆయన పిల్లలకి పాఠాలు చెప్పేలాగా దేవుడు మార్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ పాప తండ్రి ఇద్దరు ప్రార్థనకి వెళ్తారు. పెద్ద కూతురికి స్పర్శ లేదు గనక వాళ్ళ అమ్మ ఇంట్లోనే ఉంటుంది. ఒకరోజు ఆదివారం వచ్చింది, ఆయన చిన్న కూతురు ఇద్దరు ప్రార్థనకి వెళ్ళారు. 6 సంవత్సరాలలో రక్షించబడ్డాడు, సండే స్కూల్ టీచర్గా మారాడు. ఆ పాస్టర్ గారిని పిలుచుకొచ్చి ప్రార్థన చేయించాడు పాప కోసం, ఎటువంటి మేలు జరగల. కానీ ఈయన మాత్రం మందిరాన్ని విడిచిపెట్టలేదు. ఒకరోజు ఆదివారం మందిరానికి వెళ్ళారు. మందిరానికి వెళ్తే మధ్యాహ్నం 12 గంటల ఆ సమయంలో ఆ పాప పడుకున్న గదిలో ఒక వెలుగు కరెంటు శాఖలాగా వచ్చి ఆ పాప కాళ్ళని, చేతుల్ని, నడుముల్ని అలా ఒక్కసారిగా తాకగానే ఆ పాప గిల్ల కొట్టుకొని క్రింద ఓడిపోయి లేచి నిలబడింది. చప్పళ్ళు కొట్టి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. లేచి నిలబడి వాళ్ళ అమ్మ వంటింట్లో వంట చేస్తూ ఉంటే వెళ్ళి చీర పట్టుకుంది. చీర పట్టుకోగానే ఆమె భయపడిపోయి దయ్యం వచ్చిందేమని. నిజంగా నువ్వేనా అని పైకి కిందకి చూస్తే అమ్మ నేనే. అప్పటికి ఆమె కళ్ళు తెరిచి చూస్తూనే ఉంది కానీ ఏమైందో అర్థం కావట్లేదు. తర్వాత ఏమైందో నాకు తెలియదు, నేను కింద పడిపోయి లేచాను అన్నట్లుగా చెప్పింది వచ్చిరాని భాషతో. భర్త ఇంటికి వచ్చాడు, భార్య సంతోషంగా ఉంది. ఏమండి మన పాప లేచి నడుస్తుందండి అన్నాడు. అనింది ఆమె. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? అవునా అని లోపలికి వెళ్ళి తలుపేసుకొని మీరందరూ ఇక్కడే ఉండండి అని చెప్పి మోకాళ్ళ మీద కూర్చొని ఒక ప్రార్థన చేశాడు. ప్రభువా, నేను నా కూతురి కోసము ప్రార్థనకు వచ్చాను. నిన్ను నమ్ముకొని 6 సంవత్సరాలు అయ్యింది. ఈ 6 సంవత్సరాలలో చాలాసార్లు మా పాస్టర్ గారిని పిలిచి ప్రార్థన చేయించాను. మా పాస్టర్ గారిని పిలిచి ప్రార్థన చేయించినప్పుడు ఎప్పుడూ బాకాల, మేము ప్రార్థన చేసాం బాకాల. ఈరోజు మా పాస్టర్ గారిని పిలిపిలేదు, మేము దగ్గరుండి ప్రార్థన చేయలేదు. మరి ఈరోజు మీరు బాగు చేశారు కదా, ఏ విధంగా మీరు బాగు చేశారు, ఎందుకని ఈరోజు బాగు చేశారు, ఎవరిని పిలిపించలేదు, మేము ప్రార్థన చేయలేదు కదా, మీరు బాగు చేయడానికి కారణం ఏమిటి ప్రభా ఈరోజు అని అడిగాడట ఆయన. అప్పుడు ప్రభు స్వరం ఇచ్చి మాట్లాడుతున్నాడు, నా కుమారుడా, నీవు నీ కూతురి కోసం ప్రారంభములోనే నా సన్నిధికి వచ్చావు ప్రార్థనకి. నీవు నా సన్నిధికి వచ్చిన ప్రారంభములోనే నీ కూతురును బాగు చేయడానికి నాకు శక్తి ఉంది. స్వరముతో మాట్లాడుతున్నాడు దేవుడు.
అయితే నేను గనక ఆ రోజు నీ కూతుర్ని బాగు చేసి ఉంటే నీవు నా సన్నిధికి వచ్చేవాడివేనా? రావు. నీవు నా సన్నిధికి వచ్చావు, నా రక్షణను పొందుకున్నావు, నీ ఆత్మని కాపాడుకున్నావు. ఈరోజు నీవు నా సొత్తువి, నా కుమారుడివి. నా కుమారుని జీవితంలో నీ పాప అనే ఆ కన్నీళ్ళు ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకోగలను? అందుకే ఈరోజు బాగు చేశాను. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఈరోజు నీ పాపని ముట్టి బాగు చేశాను. నేను ప్రేమించే నా కుమారుని ఇంటిలో కన్నీళ్ళు ఉండవచ్చునా అని బాగు చేసే నా కుమారుడు అనేసరికి కుటుంబం అంతా రక్షించబడ్డారు. అప్పటికే కుటుంబం అంతా త్యాగముతో గొప్ప సేవ చేసి కొన్ని వందల మందిని రక్షించారు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రేమైన సహోదరి సహోదరులారా, చెప్పేదానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ దేవుడు అంటాడు నిర్ణయ కాలము. ఆయన ప్రార్థన వినేవాడు. నీ ప్రార్థనని త్రోసివేయలేదు. ఆయన జవాబు రాకపోతే ఆయన చెవులు మూసుకున్నవాడు కాదు. ఆయన వినట్లేదేమో అనుకోకూడదు, ఆయన చూడట్లేదేమో అనుకోకూడదు. ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు. దేవుడు అంటున్నాడు ఓపికతో ఉండు, నిర్ణయ కాలం వస్తుంది, నా సన్నిధిలో దాచుబడి ఉండు, ఆ సమయమున నేనే నీ దగ్గరికి వస్తాను, నీ జీవితంలో కార్యం చేస్తాను. మరి ఈరోజు ప్రార్థన ఆలకించే దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ఆ ప్రార్థన ఆలకించే దేవుని సన్నిధిలో ఉన్న మనం ఈరోజు మరలా ఓ చిన్న ప్రార్థన చేయగలిగితే తప్పకుండా ప్రార్థన ఆలకించి తగిన జవాబుని ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకునండి. అందరూ ప్రార్థన చేసుకుందాం. పెదాలు తెరుద్దాం, హృదయాన్ని తెరుద్దాం. హృదయంతో పెదాలు తెరిచి ప్రార్థన చేద్దాం. ఏ ఒక్కరూ మౌనంగా ఉండక, నిరుత్సాహపడిపోక. దేవుణ్ణి ఈరోజు ఒక పెన్నులాగా వాడుకుంటున్నారు చాలామంది. యూజ్ అండ్ త్రో. మేలు కావాల్సి వస్తే దేవుడు కావాలి, అన్నీ పొందుకున్న తర్వాత దేవుడు వద్దు చాలామందికి. ఈరోజు ఒక చిన్న ప్రార్థన. దయచేసి పెదాలు తెరవండి, నోట్లో ఎవరు ప్రార్థన చేయకండి. స్వరం తెరిచి ప్రార్థన చేయండి, శక్తి కొలది ప్రార్థన చేయండి. ఓ రికాబల్లా షరల్లా కాబా. అయ్యా, మీరు ప్రార్థన ఆలకించే దేవుడవయ్యా. మీరు ఆలకించినట్లుగా మా బాధని, మా కన్నీళ్ళని ఎవరు ఆలకించలేరయ్యా. పెదాలు తెరవండి అందరూ. మీ పక్క వాళ్ళు మీ ప్రార్థన వింటారేమో అనే ఆలోచన మీకు అక్కర్లేదు. నీ ప్రార్థన వినే స్థలంలో ఉన్నారు మీరు. ప్రార్థన ఆలకించే వారి స్థలంలోకి మీరు వచ్చారు. ప్రార్థన ఆలకించి జవాబు దయచేసే స్థలంలో మనం ఉన్నాం. ప్రార్థన ఆలకించి జవాబిచ్చి మన కన్నీళ్లను తుడిచే సమయం ఈ సమయం. ఓ రికబల శరల కబబబదరల కబ రికబల శరల కబౌతరియమల శరల కబబబ. అందరు బిగరగా నిరుత్సాహపడవద్దు సహోదరి సహోదరులారా. కృంగిపోవద్దు. అయ్యో ఇంకెప్పుడు అని సతమతమైపోతూ కృంగిపోతూ దేవుని మీద విరక్తి కలిగి, మందిరం మీద విరక్తి కలిగి, సేవకుల మీద విరక్తి కలిగి ఉన్నారేమో. ప్రభు నీ ప్రార్థన వింటున్నాడు. ఆయన ప్రార్థన ఆలకించేవాడు, నీవు ఆరాధించే దేవుడు, నీ కన్నీళ్లను చూసే దేవుడు ఆయన. అందరు పెదాలు తెరిచి ఒక మనిషిని నమ్మినంతగా దేవుని నమ్మలేకపోతున్నామేమో ఈరోజు. అందుకే కార్యాలు చూడలేకపోతున్నాం. ఒక అధికారిని నమ్మినంతగా, వడ్డీ వ్యాపారస్తులను నమ్మినంతగా, మన బంధువులని నమ్మినంతగా, అధికారులను నమ్మినంతగా దేవుని నమ్మలేకపోతున్నామేమో. ఈరోజు ఒక్కసారి ప్రశ్నించుకో. డాక్టర్లను నమ్మినంతగా, డాక్టర్ గారు అని డాక్టర్ల చుట్టూ తిరిగినంతగా దేవుని చుట్టూ తిరగలేకపోతున్నామేమో. ఈరోజు సరి చేసుకొని ఓపికతో ఉందాం. ఇంకొంచెం కాలం ఓపికతో ఉందాం. తగిన సమయం ఉన్నది, నిర్ణయ కాలం ఉన్నది. ఆ నిర్ణయ కాలములో ఆయన చేయడానికి సిద్ధపడి ఆతృత కలిగి ఉన్నాడు ఆయన. దేవుడు వాక్యంలో రాయబడి ఉంది, నిర్ణయ కాలములో ఆయన చేయడానికి ఆతృత కలిగి ఉన్నాడు ఆయన. ఆ నిర్ణయ కాలం వరకు వేచి ఉంటావా లేదా అన్నది ప్రశ్న. ప్రార్థన చేయడం ప్రాముఖ్యం కాదు, దానికంటే ప్రాముఖ్యమైనది వేచి ఉండడం. అడుగు దేవుణ్ణి. పెదాలు తెరవండి అందరూ, దయచేసి అడగండి, ప్రభుని అడగండి.
దేని కొరకు కన్నీళ్ళు విడుస్తున్నారు? దేని కొరకు ఎదురు చూస్తున్నారు? ప్రభు నీ జీవితంలో ఏం చేయాలని ఆశిస్తున్నారు? ఎన్ని సంవత్సరాలుగా దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారు? ఈరోజు ముగింపు సమయం, వేచి ఉండు. ఆ సమయం ఆసన్నమైంది. ఈ దినం, ఈ రోజు నుండి ప్రభు నీ జీవితాల్లో కార్యం చేయడానికి సమయాన్ని సిద్ధపరుస్తున్నాడు ఆయన. ఇంతకాలం ఓపికతో ఉన్నారు కదా, ఇంతకాలం ఎదురు చూశాం కదా, ఈరోజైనా చేస్తాడేమో అని ఎదురు చూస్తూ చూస్తూ మన కళ్ళని వాచిపోయేలాగా దేవుని యందు విశ్వాసం ఉంచామేమో. సిగ్గుపరచనివాడు ఆయన. మనిషిని నమ్మిన వాడు సిగ్గుపడతాడు. మనిషిని నమ్మిన వాడు అవమానాల పాలు పొందుతాడు. మనుషుల్ని నమ్మిన వారు నిరుత్సాహపడిపోతారు, కృంగిపోతారు. మనుషుల్ని నమ్మిన వాళ్ళు సిగ్గుతో తలదించుకొని ఇంటికి వస్తారు. కానీ దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, దేవుని కొరకు ఓపికతో ఉన్నప్పుడు సిగ్గుపడనివ్వడు. తలను పైకెత్తుతాడు. రోగాన్ని బాగు చేయగలడు. అప్పిచ్చినట్లుగా మార్చగలడు. కుటుంబాన్ని మార్చగలడు. నీ పిల్లల జీవితాల్లో కార్యం చేయగలడు. విచ్చలవిడిగా తిరుగుతున్న నీ భర్త జీవితంలో ఒక మార్పునిచ్చి మందిరానికి తీసుకొని రాగలడు. అయ్యా, నాకు ఓపికనివ్వయ్యా, నాకు ఓపికనివ్వయ్యా. నిర్ణయ కాలము ఆసన్నమైందన్నారు. ప్రసవించే స్త్రీ ఎదురు చూసినట్లు నాకు నేర్పించయ్యా. ఈరోజు నుండి అలాగుంటానయ్యా. నా ప్రభు ప్రార్థన ఆలకించేవాడు. నేను చెప్పింది నా బంధువులతో కాదు, నా మనవి చెప్పింది మనుషులతో కాదు, మేలు చేసి నన్ను రక్షించి నా కోసం ప్రాణం ఇచ్చిన నా దేవునితో చెప్పాను. నా కోసం ప్రాణం ఇచ్చిన వాడు ఏదైనా చేస్తాడు. నేను నమ్ముతున్నానయ్యా, మీరు ప్రార్థనకి జవాబిస్తారని. ఆ ఒక్క మాట చెప్పి మీరు ఇంటికి వెళ్ళండి, ప్రభు కార్యం చేస్తాడు. ప్రార్థనా యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. అందరము ప్రార్థనా యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. కుటుంబముతో ప్రార్థించగా కొదువాయేమియు లేకుండును. కుటుంబముతో ప్రార్థించగా కొదువాయేమియు లేకుండును. ఐక్యతో నివసించును, శాశ్వత జీవము అచటుండును. ఐక్యతలో నివసించును, శాశ్వత జీవము అచటుండును. ప్రార్థనా అందరము కలిసి పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థనా యేసుని సందర్శన, పరమ తండ్రితో. ఇంతవరకు పరిశుద్ధాత్మదేవుడు తన దాసుని ముఖాంతరములో నుండి మనందరికీ కావలసిన చక్కని వాక్కులను ఆయన వినిపింపచేశారు. 65వ కీర్తన 2వ వచనమును ఆధారము చేసుకొని ఆయనకు ఒక పేరు పెట్టబడింది, ఆయనకు ఒక పేరు ఇవ్వబడింది. ఆ పేరే ప్రార్థన ఆలకించువాడు. ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయన ప్రార్థనలు ఆలకించుట మాత్రమే కాదు, జవాబిచ్చే దేవుడు. మన ఆశలను తీర్చి తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు.
మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనము వడ్డీ వ్యాపారస్తులను నమ్ముతుంటాము, డాక్టర్లను నమ్ముతుంటాము, మనుష్యులను నమ్ముతుంటాము, కానీ సజీవుడైన దేవునిని నమ్మలేనటువంటి స్థితిలో ఉంటున్నాము. ప్రార్థన చేసిన వెంటనే కార్యాలు జరిగిపోవాలి, వెంటనే అయిపోవాలని మనం ఎంతో తొందరపడుతూ ఉంటాము. కానీ వేచి ఉండాలి. నిర్ణయ కాలము వరకు మనము వేచి ఉండే వారముగా ఉండాలి. తగిన సమయములో నేను మీ అక్కరలను తీరుస్తానని ప్రభువు మాట్లాడుతున్నాడు. కనుక ఈ ఉదయకాల సమయములో దైవజనులు చెప్పినటువంటి వాక్కులను మనము మనసారా గ్రహించి అర్థము చేసుకొని మన దేవుడు అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అద్భుతమైన కార్యములు చేయగల సమర్థుడని విశ్వసించాలి. నమ్మికతో ప్రార్థన చెయ్యాలి. ఆయన చిత్త ప్రకారముగా మనము ప్రార్థన చెయ్యాలి. విసుగక నిత్యము ప్రార్థన చెయ్యాలి. ఆ విధవరాలి వలె గోజాడుతూ మాటికి అడిగినప్పుడు తప్పనిసరిగా దేవుడు మన ప్రార్థనకి జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. మీ కుటుంబములో ఎంతో కాలముగా ఒక అంశాన్ని గురించి, ఒక మనవిని గురించి మీరు ప్రార్థన చేస్తూ ఉండవచ్చు, ఎన్నో నెలలుగా చేస్తూ ఉండవచ్చు. అయినప్పటికీ ఆ కార్యము జరగకుండా ఉందేమో. అయినా సరే విశ్వాసమును కోల్పోవద్దు, నమ్మికను కోల్పోవద్దు. మాటికి అడుగుతూ ఉండు, విసుగక నిత్యము ప్రార్థన చేస్తూ ఉండు, గోజాడుతూ ఉండు, కన్నీటితో ప్రార్థన చెయ్యి, ఎడతెగక ప్రార్థన చెయ్యి. దేవుడు తప్పకుండా కార్యాన్ని మీ జీవితములో జరిగిస్తారు. హల్లెలూయా. ఎటువంటి వ్యాధులైనా, అవి వివాహములు కావచ్చు, సంతానము కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, మానసిక వ్యాధులు కావచ్చు, వాటన్నిటిని కూడా నా దేవుడు జవాబిచ్చి స్వస్థపరిచి విడుదలనిచ్చే దేవుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాము. ఈ సమయములో బ్రదర్ శాంసన్ గారు వచ్చి మనలను ప్రార్థనలో నడిపిస్తారు. అందరూ ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా. మీరు కూడా మనసులో ప్రార్థన చేసుకోండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, కృపగల దేవ, మాట్లాడే దేవ, మహోన్నతుడ, జీవము గల దేవ, పరిశుద్ధ దేవ, నీ నామానికే మహిమ కలుగును గాక, నీ నామానికే ఘనత కలుగును గాక. ప్రభువా నాయన, ఇగో తండ్రి ఉదయకాల సమయంలో ప్రభా నాయన, మనోహర పండగల్లో ప్రభా నాయన, ఇగో తండ్రి నాయన మాతో ప్రభా నాయన మాట్లాడి ఉన్న దేవా, మీ నామానికే మహిమ కలుగును గాక. ప్రభా నాయన, ఇంతవరకు ప్రభా నాయన నిన్ను పాటల ద్వారా ప్రభా నాయన ఆరాధించి ఉండగా ప్రభా నాయన సూటిగా మాతో మాట్లాడారు ప్రభా నాయన. ఇదిగో తండ్రి నాయన ప్రార్థనలో ప్రభా నాయన మేము ఏ విధంగా ప్రభా నాయన వేచి ఉండాలో ప్రభా నాయన, ఏ విధంగా ప్రభా నాయన నీ నుంచి వచ్చి ఆశీర్వాదాలను పొందుకోవాలో ప్రభా నాయన, ఇదిగో తండ్రి నాయన ఆ సమయం కొరకు కనిపెట్టే వారముగా ప్రభా నాయన ఉండుటకు ప్రభా నాయన, ఇదిగో తండ్రి మా యొక్క హృదయాలందరినీ తెరవమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. అలాగే ప్రభా నాయన, ఇదిగో తండ్రి మనోహర పండుగల్లో ప్రభా నాయన నీ దైవజనులు ప్రభా, నీ బిడ్డలను ప్రభా నాయన, ఇదిగో తండ్రి ఇంకా నువ్వు ప్రభా నాయన, ఇదిగో తండ్రి నీ సన్నిధిలో ప్రభా నాయన గడపటకు ప్రభా నాయన, ఇదిగో తండ్రి జ్ఞానములోను ప్రభా నాయన అభివృద్ధి సాధించటకు ప్రభా నాయన ప్రతి నెల ప్రభా నాయన ఈ విధంగా ప్రభా నాయన ఏర్పాటయ్యే కార్యక్రమాల్లో మీరుండి ప్రభా నాయన జయకారంగా ప్రభా నాయన నడిపించినందుకు మీ నామానికి మహిమ కలుగును గాక ప్రభా నాయన. అలాగే ప్రభా నాయన, ఇదిగో తండ్రి నాయన తోడుకుని వచ్చిన దైవజనులు బట్టి ప్రభా నాయన మేము ప్రార్థించుండగా ప్రభా నాయన ఆ దైవజనులు ప్రభా నాయన అన్ని స్థలాల్లో మీరు వాడుకోమని వేడుకుంటూ ప్రార్థన చేస్తాం తండ్రి నాయన. ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి ప్రభా నాయన బ్రతమాలు కురిచినాం తండ్రి, మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకుంటూ ప్రార్థన చేస్తాం తండ్రి నాయన. మా మధ్యకు నడిపించినందుకు మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. కుడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి ప్రభా
ప్రభా నాయన వేడుకుంటున్నాను తండ్రి నాయన. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా నాయన, దీవించండి ప్రభా నాయన. నీ యొక్క జ్ఞానముతో ప్రభా నాయన నింపండి ప్రభా నాయన. ఇదిగో తండ్రి నీలో ప్రభా నాయన మేము బలవంతులుగా ప్రభా నాయన ఉండుటకు ప్రభా నాయన, నీ వాక్య పరిజ్ఞానాన్ని ప్రభా నాయన దినదినము ప్రభా నాయన మేము అభివృద్ధి పరచుకోవడానికి ప్రభా నాయన, నీ వాక్య జ్ఞానము చేత ప్రభా నాయన మమ్మల్ని అందరినీ ప్రభా నాయన తృప్తి పరచమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ కృపా సన్నిధి నిరంతరం ప్రభా నాయన మా అందరిపై ఉంచమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. 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 దయచేసి అందరూ కూర్చోనండి. ఈ మనోహర పండుగలలో రెండవ కూడికలో దేవుడు ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించారు. చక్కని పాటలు పాడుకోవడానికి, స్తుతి ఆరాధన చేసుకోవడానికి, అలాగే స్టీఫెన్ పాలయ్య గారి ద్వారా చక్కని వర్తమానం వినటానికి దేవుడు సహాయం చేశారు. మరి చాలా దూర ప్రాంతము నుండి మన మధ్యకు వచ్చి మరి 2 అద్భుతమైన వర్తమానాలు అందించినటువంటి దైవజనులు పాస్టర్ స్టీఫెన్ పాలయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.